ఒంగోలు మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రాంగణంలో భవానీ బడిపూజ అఖండ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతదేవి వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ బడిపూజ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని దేవస్థాన నిర్వాహకులు నాగూర్ బి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భవానీ బడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ గురుస్వామి, బెమ్మి శ్రీను స్వామి భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, శ్రీను, అర్చకులు రామస్వామి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. हेलो हे बोलो दुर्गा भवानी माता को మనము ఈ రోజు ఈ అమ్మవారి సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా హోటల్ ఉంటుంది కానీ ఇక్కడ బాగోకపోతే కొంచెం దూరంలో ఉందంటే అక్కడే మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవాలి. ఎందుకు శివపంచాక్షరి మహామంత్రాన్ని ఒక్కసారి జపించినట్లయితే మారి పిలిస్తే పలికే తల్లి ఆ దేవత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ కూడా ఒక్కసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, భవానీ త్రిలోచనాయ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, విజయవాడ తల్లికి ఎక్కడ చూసినా అమ్మ భవానీ తల్లి భవానీ, అమ్మ భవానీ తల్లి భవానీ, అమ్మ భవానీ తల్లి భవానీ, అమ్మ భవానీ తల్లి భవానీ.
నీవే దుర్గమ్మ చిగురాకులలో పువ్వులలోన నీవే దుర్గమ్మ చిగురాకులలో పువ్వు నీవే దుర్గమ్మ పసుపుల్లో గుర్తుల్లో నీవే నాలో నాలో నీలో 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 నాలో నాలో నీలో నీలో నీవే దుర్గమ్మ ఎక్కడ చూసినా నీవే భవాని సర్వకర్యామి నీవే దుర్గమ్మ నీవే దుర్గమ్మ సర్వకర్యామి నీవే దుర్గమ్మ ఎక్కడ చూసినా నీవే దుర్గమ్మ సర్వకర్యామి నీవే దుర్గమ్మ జీవితంలో ఒకసారి శబరిమల పోవాలి. నేను ఈరోజే పోయి వచ్చాను. ఈరోజు ఉదయం 9 గంటలకు క్యూలోకి వెళ్తే దర్శనం మరుసటి రోజు ఉదయం 3 గంటలకు అయ్యప్ప స్వామి అభిషేక కార్యక్రమానికి వదిలేరు. అంటే దాదాపు 11 గంటలు 12 గంటలు టైం పడుతుంది దర్శనానికి. 8 కిలోమీటర్లు జనం ఉన్నారు స్వాములు, 8 కిలోమీటర్లు. కనుక మీరు కూడా వీలైనంత వరకు ఒక్కసారైనా శబరి యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడ ఇందురలోనే సగం హతం ఎంతో చిన్నది జీవితం ఇందురలోనే సగం నందాలో ఏ కొంతైనా అయ్యప్ప చైనం ఏకభుక్తమే మహాప్రియం శీతల సారు భూతుల సైను ఏకభుక్తమే
మన 33వ డివిజన్లో మన పోలేరమ్మ గుడి దగ్గర మిలిటరీ కాలనీ అశేష జనంతో ఈరోజు భవానీ మాతకి భజన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాలనీ వాసులందరూ ఎంతో దిగ్విజయంగా ఈ భజన కార్యక్రమాన్ని ఆనందించినందుకు మా వార్డు తరపున, మా కార్పొరేటర్ గారి నియంత గారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాలనీ వాసులందరూ ఎప్పుడు ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మంగమూరు రోడ్లోని మిలిటరీ కాలనీలో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద ఈ రోజుకి 18 సంవత్సరాల నుంచి అమ్మవారిది అఖండ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి సంవత్సరం ఈ జ్యోతుల కార్యక్రమం, అలాగే ఈ సంవత్సరం అమ్మవారి పడిభజన కార్యక్రమం కూడా పెట్టాము. కనుక ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా కాలనీ వాళ్ళు అయితేమి, శివప్రసాద్ కాలనీ అయితే, గాంధీనగర్ వాళ్ళు అయితేమి, ప్రతి ఒక్కరూ సహాయంతోనే ఈ భజన కార్యక్రమం, ఈ జ్యోతుల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత కృప పాత్రలు కావాలని కోరుచున్నాం. భవానికి ఈరోజు స్థానికం మిలిటరీ కాలనీ యానా సంఘంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ పోలేరమ్మ దేవాలయంలో ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా అఖండ భజన కార్యక్రమం, అలాగే జ్యోతుల కార్యక్రమం మన 33వ వార్డు పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో నాగూరు సహాయ సహకార్యాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాలదారులు భక్తులందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని అఖండ పడి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అందుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు, అలాగే సంక్రాంతి పండుగలు ఈ పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు నాగూరు సహాయ సహకార్యాలతో, స్థానిక భక్తులు అండదండాలతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.